హాయ్ హలో నమస్తే, ఢిల్లీ కార్స్ తెలంగాణ. AP29AS 7256 కారు. ఒక కస్టమర్ కారు ఇక్కడే దీన్ని ఏమంటారు, ఫ్లాట్లో ఉంటాడు. బ్యాక్ సైడ్ మలేషియన్ టౌన్షిప్లో 6th బ్లాక్లో ఉంటాడు. బెంగళూరు నుంచి మనమే తెప్పించినాం కారు, అమ్ముతామని మాట ఇచ్చినాం. జామ్ ఘోరంగా ఉంది. టైర్లు గుడ్ ఇయర్ కొత్తయి. ఇయ్యాడు దాకా సర్వీస్ రికార్డు ఉంటుంది. ఇయ్యాడు దాకా సర్వీస్ రికార్డు ఉంది. బండి మొత్తం బిల్కుల్. వోక్స్ వ్యాగన్ పోలో గొంతు పట్టేసింది. రాముల వారి తలవాళ్ళు నిన్నైతే సీతమ్మ వారిని తలుచుకొని కొద్దిగా బాధపడ్డాం నిన్న, అందుకే గొంతు పట్టేసింది. AP29AS 7256. సో పిన్ టు పిన్ ఒరిజినల్ ఉన్నది. కొత్త టైర్లు ఉన్నాయి బండికి, ఎటువంటి ప్రాబ్లం లేదు. ఇంటీరియర్ కూడా ఎక్సలెంట్ ఉన్నది బండి. మీకు ఫస్ట్ ఎయిడ్ కిట్టు, కారు పుస్తకం అన్నీ ఉన్నాయి. పిన్ టు పిన్ వోక్స్ వ్యాగన్ పోలో ట్రెండ్ లైన్ మోడల్ ఇది. సో స్టైల్గా ఉంటుంది, మస్తు డిఫరెంట్ కలర్ ఉంటుంది. ఇది అంటే పచ్చ జామ, రేగ్గాయ కలరు, డిఫరెంట్ కలర్. ఇది చూసుకోండి. బండి కూడా మీకు ఎక్కడ నాన్ యాక్సిడెంట్ చలో. మనకు రేగ్గాయ కస్క, జామకాయ కస్క, ఆకుపచ్చ ఆరోగ్యానికి ఏదైతే ప్రతిరూపమో, ఈ కార్లో ప్రయాణం చేసినా మీకు ఆరోగ్యం మంచిగా ఉంటుంది. అబ్బా, వాన కూడా తెలిసినట్టు అయింది. జనాలు ఇండ్ల మీద కోపం, పాలోళ్ళ మీద కోపం, మొత్తం ఆరన్ల మీద తీసినట్టున్నారు. పవర్ విండోస్, పవర్ స్టీరింగ్. పో అక్క, నువ్వు కూర్చో అక్క. అడ్డ ఉన్నది అక్క, వెనక అక్క ప్లీజ్ జరగరా కొద్దిగా. అయితే బండి నంబర్ 1 కండిషన్ ఉన్నది. మీకు బ్లూటూత్ ఉంటుంది. ఏసీ ఎక్సలెంట్ చిల్డ్ ఉన్నది. ఎందుకంటే ఎండాకాలం నిన్న కూడా ఆంధ్రప్రదేశ్లో 100% 40-41 డిగ్రీ కూడా కొన్ని లొకేషన్స్లో ఉన్నారు. అయినా ఆంధ్రలో చాలా తెల్లగా ఉన్నారు మరి గంతెండలో కూడా. సో బండి అయితే ప్రీమియం ఉంది. క్లచ్, గేర్ బాక్స్, మీకు అండర్ బాడీ ప్లస్ ఎక్స్టీరియర్. ఇలా కుక్కడపల్లి ఖాళీగా ఉంది. అప్పుడప్పుడు రోడ్లు అందుతానే సంబరం అనిపిస్తాయి కుక్కడపల్లి రోడ్లు. ఓహో, మెట్రోకి పోదాం ఇవాళ, ఎందుకంటే మెట్రో చూడని వాళ్ళు ఉండరు బోర్డు. సో మనది ఢిల్లీ కార్స్ తెలంగాణ అయినా సరే హైదరాబాద్ రోడ్లు మనయి. అప్పుడప్పుడు నేలమ్మను పలకరించాలి అన్ని చోట్ల. అందుకోసం మన కార్లు తిప్పుదాం. ఈ స్పీడ్ గన్నులతోనే ప్రాబ్లం. ఎందుకంటే 40 దాటినా కూడా పోలీసు వాళ్ళు ఆగరు, తక్కువ కొట్టేస్తారు అన్నట్టు. అదో తలకాయ నొప్పి ఉంది. 30-40 స్పీడ్ ఉంటుంది అంతే అండి ఇక్కడ. ఎందుకంటే వాళ్ళు ప్రజల కోసం 24 గంటలు పనిచేస్తారు. 8 గంటల డ్యూటీ, 8 గంటలు పనిచేస్తారు అంతే. కుక్కట్పల్లి. సో ద గ్రేట్ కుక్కట్పల్లి. పేరు ఎవరు పెట్టారు? దేవుడు. నేనున్నాను నీకేం కాదు అని భరోసా ఇస్తుంది కుక్కట్పల్లి కొన్ని జిల్లాలకు ఆంధ్రప్రదేశ్ నుంచి. సో బండి అయితే ఎక్సలేటర్ అంటే స్టీరింగ్ ఇచ్చిపెట్టిన దట్టు మెట్రో కింద. సాయంత్రం అయితే స్టీరింగ్ కాదు కదా, కాలు క్లచ్ మీదే ఉంటుంది. ఇక్కడ చాలా ఘోరం, బాధ అనిపిస్తుంది, దుఃఖం అనిపిస్తుంది. ఇది ఎలివేటెడ్ చేయాలి ఇక్కడ ఘోరంగా. ట్రాఫికే ట్రాఫిక్. సో క్లచ్ కూడా నీట్ లేని కారు. ఏ గేర్లో పోతుందో చూపిస్తుంది పోలో. ఇంజన్ అన్ని పోలోలు ఒకటే. ఐలాండ్, జీటీ, గీటీలో పర్ఫార్మెన్స్ చేంజ్ అవుతుంది. కొద్దిగా క్రూజ్ కంట్రోల్ వస్తుంది, పక్క చిటుకు అని అవి కొద్దిగా చేంజ్ అవుతాయి. కానీ ఇది లుక్లో మీ ఇంటికాడ పచ్చజామ పండు లెక్క, రేగ్గాయ లెక్క డిఫరెంట్ కలర్ ఉంటుంది ఒకటి. ఈ వోక్స్ వ్యాగన్ ఓడును, ఈ ఫోర్డ్ ఓడు, ఈ BMW, ఆడి పెద్ద బండ్లు ఏం చేస్తారంటే, పెద్ద కంపెనీ వాళ్ళు నా ఫోన్ను ఎవరికన్నా ఇస్తాం. గజ్వేల్ నుంచి వస్తుండు. ఇదే ఎస్ప్రెస్సో. మీరు సెకండ్ హ్యాండ్ తక్కువ ధరలు వస్తే ఎస్ప్రెస్సో కొనుక్కోండి. ఇంజన్ సేమ్ ఉంటుంది. కూర్చున్నప్పుడు లోపల జాగ్ ఎక్కువ ఉంటుంది, హైట్ ఎక్కువ ఉంటుంది. కానీ మీకు ఏంటంటే మళ్ళీ ఒకసారి మెట్రో చూసేద్దాం. ఎందుకంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని చాలామందికి ఒకటి మెట్రోలో ఎక్కుతారు, దిగుతారు. సో అందుకోసం ఇక మెట్రో ఎక్కే పని ఉండద్దు, కారు కొనుక్కోవాలి. నేను చెప్తున్నా కదా, నా జన్మస్థలం మా అమ్మమ్మ వాళ్ళ ఇంట్లో, నేను పుట్టిన స్థలం ఖచ్చితంగా ఫార్చునర్లో. నేను జూలై 2వ తారీఖు తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం రోజే కొనుక్కుంటాను. తెలంగాణ అంటే నాకు పిచ్చి ప్రాణం. సో ఎందుకంటే అంతకు ముందుండే తెలంగాణ వేరు. తర్వాత నిన్న కూడా నీళ్లు ఇచ్చిపెట్టినప్పుడు, కాళేశ్వరం నీళ్ళు ఇచ్చిపెట్టినప్పుడు రైతుల కళలు ఆనందం చూసినప్పుడు నాకు సంబరం అనిపిస్తుంది. ఎవడు ఏం చేసినా కూడా సుడియాల పెట్రోల్. అరబ్ కంట్రీస్ పెట్రోల్ తయారు చేస్తాయి, పొగుత్పత్తి చేస్తాయి. భారతమాత ఎడ్లను, నందీశ్వరుని, ఈశ్వరునికి మనం ప్రతీకగా ప్రతి సోమవారం కూడా మనం పూజ చేస్తే ఈశ్వరుని కంటే అలా మనకు తెలియకుండానే నందిని పొగుడతాం. సో పొగలేని రాజ్యం మనది. తెలంగాణ కూడా ఆవిర్భవించిందంటే 2వ తారీఖు జూన్ దక్షిణాయనం వచ్చినాక దానికి ప్రత్యేకత ఉంటుంది. కాబట్టి ఫార్చునర్ ఒకసారి కొనే చూపెడతాను నేను. అలా తిరుగుతాగా అంతే. ఈ జన్మలో మనం ఒకసారి చూడాలి.
ఈ మెట్రో ఎందుకంటే ఎగతాళి ఆంధ్రోలకు. ఏమో 70,000 జీతం ఎత్తి 1,00,000 జీతం ఇచ్చినా భార్యకి ఎన్ని డ్రెస్సులు కొన్నా ఎన్ని కొన్నా అవి జస్ట్ కొన్నాక గంటకు కూడా ఆ ఇప్పుడు ఇక్కడ ఏంది షాపింగ్ మాల్ వాడు రివర్స్ రిటర్నే తీసుకోడు. రాయల్ ఎన్ఫీల్డ్ నా బండి కూడా అదే, వాడు కొన్నాక గంటకు రిటర్న్ కూడా తీసుకోడు. 100 ఒక్కొక్క బ్యాగు హ్యాండ్ బ్లౌజులు కొనుక్కుంటారు కదా ఈ మగపురాలు. ఈ హ్యాండ్ బ్లౌజ్ 2,500 ఇస్తారు వాడు. ఢిల్లీలో అంటే కొంచెం డిస్కౌంట్లు ఇచ్చి మనకు ఆ యూట్యూబ్ ఉందని అటు ఇటు చేసి కొంచెం తక్కువ చేసినాం. కానీ హ్యాండ్ బ్లౌజు హెల్మెట్లు కూడా ఇంకైతుందా పెళ్ళి ఇలా 16 పండుగ రాములవారిది. సో ఖచ్చితంగా మెట్రో మీకు చివరిసారి ఎక్కువ కావాలి. ఖచ్చితంగా ఈసారి కారే ఉండాలన్నట్టుగా ఆలోచించుకొని పొలగాలు కూడా చదువుకునే పిల్లలు కూడా మీ కాలేజ్ టైంలో మా నాయన కారు కొనిచ్చినట్టు ఉండాలి మీకు యాదికి. ఎంత అయినా కూడా నేను మా జిల్లా ఆఫీసర్ దగ్గర నిన్నమన్న పోయినా, వాళ్ళ పిల్లలు బయట చదువుతారు. మా నరేష్ సార్ అని ఉంటాడు మెడికల్లో, వాళ్ళ పాపను పోలవరం కలెక్టర్కి ఇచ్చిండు సార్. మొన్న మ్యారేజ్ అయింది జగిత్యాల ప్రాపరు. వాళ్ళ పాపకు అంటే ఇప్పుడు ఆమె వెటర్నరీ డాక్టర్ కరీంనగర్లో కలెక్టర్లకు కీలక స్థానం ఉంటాడు నరేష్ సారు. వాళ్ళ పాపకు మనమే ఇచ్చినాం కారు, జగిత్యాల సార్ది, కరీంనగర్ జిల్లాలో వేస్తారు. పోలవరం జిల్లా కలెక్టరు మా ఉస్నా సిద్దిపేట పక్కబండి పాలమాకుల వాళ్ళ ఊరు సొంతూరు. కాకపోతే వాళ్ళు హైదరాబాద్లో సెటిడ్ ఒక ఏరియా కట్టిరు వాళ్ళ తాత హైదరాబాద్లో నియర్ బై ఒక 15 డూప్లెక్స్ హౌజులు, ఆ కాలనీ వాళ్ళది. సో ఆయన జిల్లా కలెక్టర్ పోలవరం, ఇప్పుడు కొత్త పోలవరం జిల్లాలో పోలవరం నియర్ బై. సో సంబంధం మనం కార్ ఇచ్చినాం, ఆమె ఎంబీబీఎస్ అక్కడ వేసింది. ఎక్కడ మన లుధియానాలో, చండీగఢ్ లుధియానాలో ఎంబీబీఎస్ చేస్తే నేను టాటా టియాగో ఇచ్చిన గ్రే కలర్ ఒకటి 2 లక్షలకి ఇచ్చిన, కేర్ ఆఫ్ అడ్రస్ చేపించి. సో పెళ్ళికి కూడా పోయినాం, చాలా పెద్దగా తిరుపతిలో చేశారు పోయిన వారం. సో ఇప్పుడు ఏంటంటే రిసెప్షన్ ఇక్కడ హైదరాబాద్లో ఇక్కడ పోయినాం. ఇప్పుడు ఏంటంటే ఆ పాపకు ఎన్నాళ్ళున్నా కూడా టాటా టియాగో ఢిల్లీ కార్స్ నుంచి వచ్చిందని అనుకుంటుంది. ప్లస్ ఆ పాపకు జీవితాంతం గుర్తుంటుంది, నేను మెడికల్ చేసేటప్పుడు కూడా మా నాయన కార్ ఇచ్చిండని. ఏదైనా జ్ఞాపకమే అండి, అంత ఏముండదు జీవితంలో. ఎవరికి వాడు కొడుకు పుడితే కొడుకు మళ్ళీ కష్టపడాలి, కొడుకు పుడితేనే ప్రాబ్లం, ఏం సంపాదించడానికి జనం అంటారని. సో అందుకోసమనే ఆ ఫాల్తూ హెల్మెట్లు, బ్లౌజులు, ఆ ఫాల్తూ బట్టలు ఆడోళ్ళకి కొనే కంటే కొంచెం తీరున్న కారు కొత్తదైనా కొనుక్కోరు. పెట్రోల్ సిఎన్జి ఎస్ప్రెస్సో లాంటిది కొనుక్కోరు. సెకండ్ హ్యాండ్ 21 మోడల్ కార్స్ 24 స్పినిలా మీకు 30 మైలేజ్ వస్తుంది. ఎవరు తెలియదు. ఆ బెలోనో తీసుకోవాలి, బెలోనో కూడా 27-28 మైలేజ్ వస్తుంది. ఇట్లాంటి వ్యాగనార్, మన ముందర పోయే వ్యాగనార్ కూడా నీకు పెట్రోల్ సిఎన్జిలో తీసుకోవాలి. హైదరాబాద్లో అయితే అడ్డగోలు మైలేజ్ వస్తుంది. ఎందుకంటే 1వ తారీఖు నుంచి నరేంద్ర మోడీ అంటే రాజులకు రారాజు. ఆయన సిస్టమ్ ఏంది, ఇప్పుడు చెరుకు, ఇప్పుడు మా పామాయిల్ మొన్న రేవంత్ రెడ్డి సార్ ఓపెన్ చేసిండు మా జిల్లాలో, సిద్దిపేట జిల్లా నర్మేటలో ఓపెన్ చేసిండు. సో అది మన దేశానికి ప్రతిగా తెలంగాణకు వెన్నుముక అవుతుంది. కొంతమంది ఇప్పుడు ఫామ్ ఆయిల్ వేసుకుంటే, ఎందుకంటే ఇక యూరియా బత్తాలు దొరికాయి, ఆగమాగం అవుతుంది. ఇప్పటికైనా వాడు ఎడ్ల పెండో అదో ఇదో ఎరువులు వేసుకోవాలి, గొర్రె పెంట మేకల పెంట పెట్టుకొని పంటలు పండించుకుంటే మనం కూడా ఆరోగ్యంగా ఉంటాం, రకరకాలు ఉంటాయి. సో దాన్ని బేస్ చేసుకునే జ్ఞాపకాలే ఉంటాయి అంతే. ఎంత సంపాదించు జ్ఞాపక అనేది ఒక గుర్తుగా ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా తల్లిదండ్రులైన పొరగాన్లకు పోలో లాంటిది ఇవ్వండి. తక్కువ తిరగాలే పోలో, స్టైల్గా కాలేజ్ కాడ ముందర పెట్టుకొని ఫోటో దిగితే ఒక రేంజ్ ఉంటుంది. నువ్వు పెద్దగా అయినాక BMW గిఫ్ట్ ఇచ్చినా పెద్ద మర్చిపోయి. ఇప్పుడు అల్లు అర్జున్ సార్ చెప్తాడు చాలాసార్లు, అంటే వాళ్ళ నాన్న 300 ఓనర్లు, అంటే కామెంట్గా చెప్పిండు బాలకృష్ణ ఇంటర్వ్యూ లాస్ట్ 6 months, 300 మంది ఓనర్లు వాడిన కారు, డొక్కు కారు మా నాయన నాకు కొనిచ్చిండు, దాన్ని తోస్తే కూడా చాలు కాదు అని. కష్టం అంటే మా నాన్న దేవుడు. ఆ కార్ టాపిక్లో నేను వదిలేస్తా, కష్టం అంటే నాకు నిరూపించిందని చెప్పి ఆయన ఒక ఇంటర్వ్యూలో చెప్పిండు మొన్న. సో అల్లు అర్జున్కి గుర్తుంది, ఓ డొక్కు శాంట్రో ఇచ్చిండు, దాన్ని నిట్టంగా చాలా అవుతుందని. సో అట్లా జ్ఞాపకంగా పనికి వస్తాయి కొన్ని బళ్ళు. జ్ఞాపకంగా పనికి వచ్చే దాంట్లో పోలో కూడా ఒక బ్రాండ్ అండి, సేమ్ వస్తువేగం చూడండి, దాని స్టైలే వేరుంటుంది రోడ్డు మీద. నేను ఏమియోలు అమ్మినా పోయిన సంవత్సరం, కానీ ఇప్పుడు దొరుకుతలేవు డిహెచ్జీ ఆటోమేటిక్. ఎంత ట్రై చేసినా దొరుకుతలేవు. 6 లక్షలు కూడా. అప్పుడు మనం గంపగుత్త 2.5-3.5 దెబ్బ అమ్మేది. నేను ఏ రోజు ఆ రోజు. ఎప్పుడైనా కాలం మనకు ఋతువులు 6 ఉంటాయి, 6 ఋతువులు 6 ఎంజాయ్ చేయాలి. ఇవాళ జై బోలో గణేష్ మహారాజ్ అన్నట్టు శంషాబాద్ పాత ఎమ్మెల్యే దగ్గర ఓ సైనికుడు, అంటే వాళ్ళ కోసం పనిచేస్తుండే వాళ్ళ సైనికుడు అంటారు కదా, వాళ్ళు ఏదో జై బోలో గణేష్ మహారాజ్ ఫేమస్ అయింది. అట్లా కాకుండా గణేష్ పండుగ వచ్చినప్పుడే మొక్కినట్టుగా కార్లు మార్కెట్, కార్ల టైం వచ్చినప్పుడు నేను దాన్ని క్యాచ్ చేసుకొని మీకు అందిస్తా. మీరు గమనించండి, ఢిల్లీ కార్స్ తెలంగాణ అంటే ఒక ప్లాట్ఫామ్ మీకు. సో అర్థం చేసుకోండి. థ్యాంక్ యూ.